సిద్దిపేట జిల్లా బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో సకటోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గుట్ట చుట్టూ సంప్రదాయబద్ధంగా వరుసగా తిరిగిన ఎడ్ల బండ్లు భక్తులను ఆకట్టుకోగా, మేకల బండ్లు ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. యాదవులు తాతల కాలం నుంచే గుట్ట చుట్టూ మేకల బండ్లు తిప్పడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈ సంప్రదాయం వల్ల తమ పశువులు ఆరోగ్యంగా సుభిక్షంగా ఉంటాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా గుట్ట ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఇదే కాకుండా త్రిచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు తదితర వాహనాలను కూడా భక్తులు గుట్ట చుట్టూ తిప్పుతూ తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా వాహనాలను తిప్పడం తమకు ఆనవాయితీగా కొనసాగుతోందని పలువురు భక్తులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన చీకటి ఉత్సవం కూడా భక్తులను ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా ఎప్పుడైనా ఇలవేళల దేవుడు ఉన్నాడు కాబట్టి వెనుకటి నుంచి మా తాతలు ముత్తాతలు కట్టిన ఆనాడు నుంచి ఈనాటి దాకా మేకపోతుల బండి మా సంప్రదాయ ప్రకారంగా మేము ఆ దేవుని కృప మన దగ్గర ఉంది. బెజ్జంకి జాతర అంటే ఏ జిల్లాకి పోయినా కానీ బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి అంటే బ్రహ్మోత్సవాలకు ఈ రోజు నుంచి శనివారం తెల్లవారుజాము దాకా ఈ జాతర సందర్భంగా నడుస్తుంటది. ఈ బండ్లు ఎడ్ల బండ్లు, మేకల బండ్లు, కోడి కూతుల బండ్లు సుతం జరగడం జరుగుతుంది. ఈ దేవుడు కృప మా ద్వారా మా తాతల ముత్తరసు కడుతున్నాం. ఈ బండ్ల సమస్య నడుస్తుంది కాబట్టి ఈ సందర్భంగా లక్ష్మీ జాతర సందర్భంగా నడవాలి, అందరూ మంచిగా ఉండాలి. గ్రామస్థ మా తాతలు ముత్తాతలు కట్టిన బండి మీ మేకల బండి మాకు ఎప్పటికీ ఎలవేళ మా స్వామి వారు ఖచ్చితంగా కృప మాకున్నది ఆ దేవుంది. అందుకే మీ మేకల పూతల బండి యాదవులం కాబట్టి మీ మేకల బండి